శ్రీ దుర్గాయే నమః. 6వ అధ్యాయము ఉత్తర చరితము. ధూమ్రలోచన వధ. సర్పరాజగు ఆదిశేషుడే ఆసనముగా కలదియు సర్పముల పడగలయందు సిగబంతులుగానున్న రత్న సమూహము వలె ప్రకాశించుచున్న తీగ వంటి శరీరము కలదియు సూర్యకాంతి వంటి కాంతి కలదియు 3 కన్నులతో శోభించునదియు పుష్పమాల కుంభము కపాలము పద్మము చేతులలో ధరించి ఉన్నదియు మౌళిపై భాగమున చంద్రరేఖ కలదియు దేవతామూర్తియు సర్వజ్ఞులకు ప్రభువగు భైరవుడిని ఒడియందు కూర్చొని ఉన్నది అయిన పద్మావతి అన్న అమ్మవారును ధ్యానించుచున్నాను. ధ్యానము. ఓం నాగదీశ్వర విష్టరాం ఫణిఫణోత్తం సోరురత్నావళి భాస్వద్దేహలతాం దివాకర నిభాం నేత్రత్రయోద్భాసితాం పాలనీరజకరాం చంద్రార్ధచూడాం పరాం సర్వజ్ఞేశ్వర భైరవాంక నిలయాం పద్మావతీం చింతయే అంటూ భైరవుని ఒడియందు కూర్చొని ఉన్నది అయిన పద్మావతి అని అమ్మవారును ధ్యానించుచున్నాను. అమ్మవారి మాటలు విని దూతయ్యకు సుగ్రీవుడు కోపంతో ఊగిపోయాను. అటు నుండి వెడలి అతడు శుంభుని వద్దకు చేరను. జరిగిన విషయమంతయును సాకల్యముగా దైత్యరాజకు శుంభునకు వినిపించెను. శుంభుడు దూతయ్యకు సుగ్రీవుని ద్వారా అమ్మవారి సందేశమును విని మిక్కిలి కోపించి రాక్షస సైన్యాధిపతియకు ధూమ్రలోచనితో ఇట్లనెను. ఓ ధూమ్రలోచన, నీవు సైన్యమునంతటియును వెంట తీసుకొని పోయి ఆ దుర్మార్గురాలిని బలత్కారముగా జుట్టుపట్టి ఈడ్చుకొని రమ్ము. ఆమె రక్షణ కొరకు ఎవరైనను ఎదుర్కొనుటకు లేచిన ఎడల అట్టి ఇతరుడు దేవుడైనను యక్షుడైనను గంధర్వుడే అయినను వానిని చంపివేయవలెను అని చెప్పారు. శుంభునిచే ఆజ్ఞాపింపబడిన ధూమ్రలోచనుడను సైన్యాధిపతి 60,000 సైన్యంతో కూడి వెంటనే యుద్ధమునకు బయలుదేరాను. ధూమ్రలోచనుడు హిమాలయ పర్వతం పైన ఉన్నట్టి అమ్మవారితో నీవు శుంభుల వద్దకు చేరుకొనుము అని బిగ్గరగా అరచుచూ చెప్పాను. అంతేకాదు, ఈ దినమును మా రాజుగారగు శుంభుని వద్దకు నీవు ప్రేమతో చేరుకొని నా ఎడల నీ జుట్టు పట్టుకొని లాగుచూ బలవంతంగా తీసుకొని పోయేదను అన్నాడు. బలవంతుడవైన నీవు సైన్య సమేతుడవై శుంభుని చేత పంపబడితివి. దేవి ఏమన్నారు? బలవంతుడవైన నీవు సైన్య సమేతుడవై శుంభుని చేత పంపబడితివి. అట్టి నీవు నన్ను బలవంతముగా తీసుకొని పోయినచో ఇక నిన్నేమి చేయగలను? అమ్మవారు చెప్పినట్లుగానే ధూమ్రలోచనుడు కోపావిష్టుడై ఆమెను పట్టుకొనుటకు ఆమె పైకి ఉరికెను. వెంటనే అమ్మవారు ఒక్క హృంకారముతో వానిని భస్మము చేసి వేచెను. ధూమ్రలోచనుని మరణము తర్వాత అచ్చట రాక్షస సైన్యము మిక్కిలి కోపించి ఆమెపై తీక్షణమైన బాణములను శక్త్యాయుధములను గండ్రగొడ్లను వర్షముగా కురిపించిరి. అప్పుడు అమ్మవారి వాహనమైన సింహము జూలు విదిలించి పెద్ద పెట్టున గర్జించి మిక్కిలి కోపముతో రాక్షస సైన్యము మీద పడెను. ఆ సింహరాజ్యము కొందరు రాక్షసులను పంజా దెబ్బల చేతను, మరికొందరిని నోటి చేతను, ఇంకొందరు రాక్షసులను అధరము చేతను ఆక్రమించుకొని సంహరించి వేశాను. ఆ సింహరాజ్యము కొందరు రాక్షసుల యొక్క జఠర కోశములను తన వాడి అయిన గోళ్ల చేత చీల్చివేశాను. అదే విధముగా కొందరి రాక్షసుల శిర ప్రదేశములపై దారుణమైన దెబ్బలు వేయటం ద్వారా వారి తలలను రయ్యలు చేశాను, వక్కలు చేశాను. ఆ సింహము కొందరి బాహువులను ఛేదించెను, మరికొందరి శిరస్సులను ఖండించెను, ఇంకొందరి జఠరకోశముల నుండి రక్తమును త్రాగెను. మిక్కిలి కోపించిన వాడును మహాత్ముడును దేవీ వాహనమును అయిన ఆ సింహము చేత ఒక్క క్షణములో ఆ రాక్షస సైన్యం అంతయును నశించిపోవునట్లు చేయబడెను. శుంభుడు తాను పంపిన ధూమ్రలోచనుడను సైన్యాధిపతిని అమ్మవారు సంహరించినట్లును ఇక సైన్యమంతయును అమ్మవారి వాహనమగు సింహము నశింపచేసినట్లును వినను. శుంభుడు విన్నాడు. సైన్యము క్షయించిన వార్త వినిన దైత్యరాజు శుంభుడు క్రోధావిష్టుడయ్యను. అతని క్రింద పెదవి కంపించుచుండెను. వెంటనే మహారాక్షసులకు చండముండుడను వారిని ఇట్లు ఆజ్ఞాపించెను.
ఓ చండుడా ఓ ముండుడా, మిక్కిలి బలము గల అనేకములైన గొప్ప సైన్యములను వెంట తీసుకొని పొండు. ఆ దేవి ఉండెడు హిమపర్వత ప్రాంతమునకు పోయి శీఘ్రముగా ఆమెను ఇచ్చటకు తీసుకొని తెండు అనెను. ఆ దేవిని జుట్టు పట్టుకొని లాగుచూ తీసుకురండి, లేక కట్టివేసుకొని తీసుకొని రండు. ఒకవేళ యుద్ధము జరిగినచో ఆమెను జయింపలేమని సందేహము కలిగినచో అందరి రాక్షసుల చేతను అన్ని ఆయుధముల చేతను ఆమెను చంపబడుగాక. ఆ దుర్మార్గురాలు చంపబడిన పిదప సింహము కూడా పతనమైన పిదప వెంటనే ఆమెను బంధించి తీసుకొని తిరిగి వత్తురుగాక అని శుంభుడు ఆజ్ఞాపించను. ఈ మార్కండేయ పురాణము సావర్ణిక మన్వంతరమందలి దేవీ మహాత్యమున శుంభుని శుంభుల సేనానియకు ధూమ్రలోచని వధ అనెడు ఈ 6వ అధ్యాయములో మనము అమ్మవారితో ఏ విధముగా ధూమ్రలోచని సైన్యముతో అమ్మవారి దగ్గరికి ఏ విధంగా పంపిన విధానమును ఈ యొక్క కథలో మనము తెలుసుకున్నాము. సర్వం శ్రీ జగదంబికా చరణారవిందార్పణమస్తు. స్వస్తి.